ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఈరోజు వైశాఖ బహుళ దశమండి, ఆంజనేయస్వామి వారు జయంతి. ఈరోజు ఆయన జన్మదినం అండి. ఆయన మన శేషాచలం కొండలు, వెంకటాచలం, శేషాచలం, వృషభాద్రి ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడే ఆయన జన్మస్థానం అని చెప్తారు. ఆయన అంజనాదేవి కేసరి తాలూకా కుమారులండి స్వామి. ఆయన కలియుగాంతం వరకు కూడా ఉంటారని చెప్తారు స్వామి. ఆయన ఇదిగో స్వామివారు, ఈయన నిరంతరం కూడా రామధ్యాన ధ్యాసతో ఉంటారండి. ఈయన చిన్నప్పుడు ఒకసారి ఆకాశంలో ఎగురుతూ సూర్యబింబాన్ని చూసి దాన్ని పట్టుకుందుకు వెళ్తారు. ఈ లోపుని ఆ రోజు గ్రహణం అంటారు. సరే, రాహుకేతువులు పట్టుకోవాలి. వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ సూర్యభగవాన్ని వదిలేస్తే రాహుకేతువు వెళ్తాడు. వాళ్ళు వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. దాంతో అతని తలకు హనుమ దవడ దెబ్బతింటుంది. ఆయన పడిపోతాడు. వెంటనే ఆ వాయుదేవుడు, ఎందుకంటే ఆయన ఔరసపుత్రుడు వాయుదేవుడికి, ఆ కేసరి అంజనాల పుత్రుడైనప్పటికీ కూడా ఔరసపుత్రుడు వరప్రసాది. ఆయన గాలి స్తంభింపచేస్తాడు. వెంటనే బ్రహ్మాది దేవతలు, ఇంద్రుడు అందరూ వస్తారు. వచ్చి అందరూ కూడా రకరకాల వరాలు ఇస్తారు. ఆ వరాల్లో అతను బ్రహ్మాస్త్రానికి కూడా కట్టుబడకుండా ఉండాలనేటువంటి వరం కూడా ఉంటుంది. సరే, ఆయన పెద్దవాడవుతాడు. ఈ లోపుని ఆయన ఆ ఋష్యాశ్రమాలు ఉంటూ ఉంటాయి. చిన్నపిల్లలు కదండి, అల్లరి చేస్తూ ఉంటారు. ఈ సమిధలు వాళ్ళు పెట్టుకుని తీసుకెళ్ళి కాల్ చేసేది ఉండడం, వాళ్ళ తలక అమిత బలవంతుడు ఇతను. కుటీరాలే వాటిని కదపడం చేస్తుంటే వాళ్ళందరూ కలిసి ఆయనకి చెప్తారు, నీ తలక శక్తి నీకు తెలియకుండుగాక అని. వెంటనే పాపం స్తబ్దతగా ఉండిపోతాడు అతను. అయితే సూర్యభగవానుడు తలక శిష్యుడు. ఆయన సూర్యభగవానుడు వెళ్తూ ఉంటే ముందుగా వెళ్ళి ఆయన విద్య నేర్చుకుంటాడు. సరే, సువర్చల అనేటువంటి భార్య ఉందంటారు. సువర్చల అంటే ఇంకేం కాదు, సూర్యభగవానుడు తలక తేజస్సు, ఇతనికి అది లభిస్తుంది. అక్కడ మనకి ఈ జపం చేసి గాయత్రి, సావిత్రి, సరస్వతి అంటారు. సావిత్రి అంటే మిట్ట మధ్యాహ్నం అన్నమాట. దాన్ని ఎవరు చూడలేరు. ఆ ప్రచండటువంటి ఆ కాంతి ప్రచండంగా ఉంటుంది. అది మనకి భారతంలో కూడా తెలుపుకుంటుంది. భారతంలో సత్రాజిత్ ఉపాసించాడు, అలాగే ఇతను కూడా ఉపాసించాడని చెప్తారు. దానికి వాళ్ళకి అనేకటువంటి సిద్ధులు వస్తాయి. ఈ స్వతహాగా ఆయనకి ఏంటంటే అన్ని వరప్రసాది, అనువాద శిష్యులు అన్నీ కూడా ఆ సిద్ధులు లభిస్తాయి ఆయనకి. సరే, ఈయన తర్వాత మనకి రామాయణంలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర ఏంటంటే వీరే. ఈ పాత్ర మనకి ఎలా ఉంటుందంటే మనకి కిష్కింధకాండలో అగుపిస్తుందండి. అక్కడ రాముల వారు లక్ష్మణస్వామి సీతాదేవి కోసం అన్వేషణ చేస్తూ ఉంటే అక్కడ ఈయన ఒక బ్రాహ్మణ వేషంలో వస్తారు. ఈయన కామరూపం ఏమండి, ఈయన అమిత వేగంతో ఎక్కడికైనా తిరగలడు, అలాంటి శక్తులు ఉన్నవాడు. సరే, ఆంజనేయ స్వామిని చూసి రాముల వారు చెప్తారు లక్ష్మణస్వామితో, లక్ష్మణ, ఇతను చూస్తుంటే ఆ మాట తీరు అది కూడా చాలా విషయాన్ని చెప్పేది సూటిగా చెప్తున్నాడు, ఎక్కడా తొట్టుబాటు లేదు, నవవ్యాకరణ పండితుడు అని అంటగా చెప్తారు రాముడు. నువ్వు మాట్లాడు లక్ష్మణ అంటాడు. లక్ష్మణస్వామి మాట్లాడతాడు. అతను చెప్తాడు తన సుగ్రీవుడి గురించి, నేను సుగ్రీవుడికి మంత్రిని, ఇలాగా ఆయన అన్న వాలి తగిలేస్తే ఈ ఋష్యముఖ పర్వతం మీద ఉంటున్నాడు. సరే, ఆ ఋష్యముఖ పర్వతం అది కథ, అది వేరు. సరేలేండి అంటే అక్కడికి అతనికి ప్రాణానికి ఆపద ఉండకుండా ఉంటుంది. అది ఒక వరం వల్ల. వాడికి శాపం, అక్కడికి వస్తే వాడు చనిపోతాడు. ఎవరు? వాలి. సరే వాళ్ళని చంపిన తర్వాత ఇక సీతాన్వేషణలో ఈయన చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. ఈయన సీతాదేవిని వెళ్ళడానికి దక్షిణ దిక్కుకు వెళ్ళమంటారు. ఆ అంగదుడిని యువరాజు అతనితో పాటుగా వెళ్తారు. అంగదుడు తోటి పాటుగా ఈ జాంబవంతుడు, ఈ ఇతను, వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత కనిపించకుండా ఉంటే బాధపడుతూ ఉంటారు. వీళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ శంపాతి అనేటువంటి ఉంటుంది. ఆ శంపాతి దగ్గర ఇప్పుడు రామకథ, ప్రతి చోట కూడా రామకథ చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ఆ రాముడు జటాయువు చెప్తారు. ఎవర్రా నా తమ్ముడిని తలుస్తున్నారు జటాయువు అంటే వీళ్ళు వెళ్తారు. జటాయువు అంటే నా తమ్ముడు అంటే, మీ తమ్ముడా, అతను చనిపోయాడు రావణాసురుడి చేతిలో, ఆయనకి అంత్యక్రియలు రాముల వారు చేశారు అని చెప్తారు వీళ్ళు. పాపం ఆవిడ చాలా దుఃఖపడుతుంది. మీరు నన్ను సముద్రపుడికి తీసుకెళ్ళండి అంటుంది. తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆవిడకి రెక్కలు వస్తాయి. రాగానే ఆవిడ చెప్తుంది, మాకు చాలా దూరదృష్టి ఉంటుంది, నేను చూస్తున్నాను, ఇప్పుడు లంకలో ఉంది సీతామ్మవారు, మీరు అక్కడికి వెళ్ళండి అంటారు. సరే, ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ సంపాది ఎగిరిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరు వెళ్తారు లంకకి?
లంక 100 యోజనాల దూరం. అయితే ఇక్కడ ఏమిటంటే అందరూ ఎవరికి వాళ్ళు ఇంత దూరం వెళ్తాం అంత దూరం వెళ్తాం అని అంటుంటారు, ఎవరు వెళ్ళలేరు, కష్టం అని అనుకుంటుంటారు. ఈ లోపుని ప్రాయోపవేశం చేద్దామని ఆ అంగదుడు యువరాజు పడుకుంటాడు అక్కడ దర్భలు పరుచుకొని. ఇక్కడ ఏమిటంటే నా పెంతండ్రి నన్ను చంపేస్తాడు, ఆయన సుగ్రీవ ఆజ్ఞ అది పాలించకపోతే అని అతని భయం. అప్పుడు జాంబవంతుడు ఒక మూల కూర్చుని ఉంటారు ఆంజనేయ స్వామి వారు ఎవరితో మాట్లాడకుండా. అప్పుడు జాంబవంతుడికి అన్నీ తెలుసు కదా, ఆయన చెప్తారు, నేను వయసులో ఉన్నప్పుడు వామన అవతారం ఎక్కడ ఆ కృతయుగం వామనావతారంలో ఉన్నప్పుడు ఆ స్వామి ఆ భూమి మీద భూమి అంతటిని కూడా చుట్టి 3 సార్లు నేను చుట్టి తిరిగాను నేను. అలాగే తర్వాత ఈ అమృత మథనం జరిగినప్పుడు ఎక్కడ వనమూలికలన్నీ తీసుకొచ్చి నేను సముద్రంలో వేసాను నేను, అప్పుడు శక్తి అది, ఇప్పుడు నాకు శక్తి లేదు అని చెప్తారు. అందరూ కూడా చెప్తారు ఇంత పరిధి మేము వెళ్ళగలం, ఇంత పరిధి వెళ్ళగలం అని. అప్పుడు చెప్తాడు జాంబవంతుడు, నాయనా ఆంజనేయ, ఈ కార్యానికి ఎవరు చేయలేరు, నువ్వే చేయాలి, నన్ను ఒక్కడవే వెళ్ళి సాధించగలవు, నీ శక్తి నీకు తెలియదు, నీకు శాపం ఉంది, ఇప్పుడు నువ్వు రామకార్యం మీద వెళ్ళాలి, తప్పదంటే అప్పుడు వెంటనే అతను బయలుదేరతాడు. అక్కడ ఆ మహేంద్రగిరి పర్వతం అక్కడి నుంచి సుందరకాండ ప్రారంభమవుతుందండి. సుందరకాండ చాలా గొప్ప కాండ, దానికి చాలా చాలా మంత్ర విశేషాలు కూడా ఉంటాయని చెప్తారు పెద్దవాళ్ళు. ఆ సుందరకాండ వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఋషి దేనికి కూడా ఫలశ్రుతి చెప్పలేదు, దీనికి మాత్రం సుందరకాండకి మాత్రం ఫలశ్రుతి చెప్తారు ఆయన మహానుభావుడు. సరే, ఆయన ఈ పర్వతం మీద కాలు మోపి ఆయన ఒక్కసారిగా మనిషి శరీరాన్ని పెంచి ఊపిరి తీసుకుని ఒక్కసారి ఆయన పైకి ఎగురుతారు. ఆయన ఆ తాపడ శక్తికి అక్కడ ఉన్నటువంటి నాగులు, వీళ్ళ గంధర్వులు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఒక్కసారిగా ఈయనతో పాటుగా పైకి వాళ్ళు ఎగురుతారు. ఇప్పుడు చూడండి, ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు మనం కొంచెం దూరం వెళ్ళి సాగనంపుతాం కదా, తిరిగి వస్తాం. అలాగే వాళ్ళు కూడా ఈయనతో పాటుగా కొంత దూరం అటువైపు ప్రయాణం చేస్తారట, సముద్రం వైపు. సరే, వెళ్తుంది. ఇకపోతే ఆంజనేయ స్వామి వెళ్తారు. అక్కడ మనకి మొట్టమొదట మైనాకుడు కనిపిస్తాడు. ఆయన చెప్తాడు, మా తండ్రి గారు నువ్వు ఈ ఎవరు ఇంద్రుడు రెక్కలు కొట్టేస్తుంటే పూర్వం ఎగిరేవట్లేండి, పర్వతాలు పడిపోతూ ఉండేవట. సరే, ఆ బాధ పోగొట్టడానికి ఇప్పుడు ఎవరి మీద నగరాలు వాటి మీద పడిపోతే ఇబ్బంది అని రెక్కలు కొట్టేస్తుండేవాడు ఇంద్రుడు. ఇతనికి వచ్చి ఆ వాయుదేవుడు తీసుకొచ్చి ఇతను సముద్రంలో పెట్టాట. మీ తండ్రి నేను స్నేహితులు, అంచేత నీకు ఉపకారం చేస్తాను, నాకు కాసేపు సేద తీరమంటే ఈయన చెప్తాడు, నేను ఇక్కడ రామకార్యం మీద వెళ్తున్నాను నేను అంచేత అని ఒకసారి స్పృశించి మీరు నాకు మర్యాదలు చేసినట్టే భావిస్తానని వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్తే సురస అని చెప్పేసి నాగమాత ఉంటుంది. ఆవిడ కూడా ఇతని శక్తిని పరీక్షించడానికి వస్తుంది. ఆవిడ ఇది చెప్తుంది, పెద్ద నోరు తెరుస్తుంది. సరే, వెళ్తాడు, సూక్ష్మ రూపంలో మళ్ళీ వచ్చేస్తాడు. ఆవిడ దండం పెడతాడు, బయలుదేరిపోతాడు. తర్వాత నెక్స్ట్ సముద్రం నుంచి వెళ్తూ ఉంటే అక్కడ దక్షిణ ఒక లాగుతున్న అతని నీడని ఒక పట్టుకుని లాగుతూ ఉంటుంది ఒకటి. ఈయనకి ఏంటంటే నా శక్తి సన్నగిల్లిపోతుంది, ఏమిటి నేను వెగలేకపోతున్నాను చూస్తాడు. కిందని ఉంటుంది ఒక నీడ పట్టుకుని కనపడుతుంది ఒక జీవి. సరే, దాని పేరు సింహిక అంటారు. సరే, వెళ్తాడు, సూక్ష్మ రూపంలో ప్రవేశించి దాన్ని శుభ్రంగా చీల్చి చెండాడేస్తాడు. అయిపోయింది. ఇక్కడ మనకి పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు. మొట్టమొదటి ఏంటంటే మైనాకుడు సాత్విక గుణం, అతను ఎంతో చక్కగా మర్యాదగా చెప్తాడు. ఈయన కూడా అంతే మర్యాదగా స్పృశించి వచ్చేస్తాడు, సాత్వికం అది. రెండోది ఏంటంటే ఆవిడ చూపెడుతుంది విశ్వరూపంలో రాజస్వం, అది చూపెడుతుంది. ఈయన కూడా అందుకు రెట్టింపినటువంటి దీంతో ఆవిడని లోపల ప్రవేశించి మళ్ళీ పైకి రావడం చేస్తాడు. ఇకపోతే మూడోది ఏంటంటే తామస గుణం, అదేమిటంటే మనిషిని పట్టుకుని లాగేసి హింసించడానికి మొదలు పెడుతుంది. ఇంకా అలాంటి వాళ్ళు ఉపేక్షించకూడదు కదా, చంపేస్తాడు స్వామి. సరే, లంకలోకి దిగుతాడు. లంకలోకి దిగిన తర్వాత ఇంకా అక్కడ అశోకవనం నాశనం చేస్తాడు. అక్కడంతా కూడా అక్కడ అక్షయ కుమారుని చంపేస్తాడు, నానా ఇది చేస్తాడు. అక్కడ ఏంటంటే ఇంకా ఈ ఇంద్రజిత్ అనే అతను పంపిస్తాడు. ఇంద్రజిత్తు కొడుకు, అతను ఇంద్రుడు అంతటి వాడిని ఓడిస్తాడు, బంధిస్తాడు. వాడు బ్రహ్మాస్త్రం వేస్తాడు. బ్రహ్మాస్త్రంతో ఈయన ఉద్దేశం ఏంటంటే ఒకసారి వెళ్ళి ఆ లంకలో రావణాసురుడు ఆ వైభవం చూద్దాం అనుకుంటాడు. అంచేత అతని కట్టుబడినట్టే ఉంటాడు, కట్టుబడతాడు. అయితే ఒకటి వెనకది ముందు చెప్తా, అతను లోపల వెళ్ళి అంతా చూస్తాడు. ఆ బంగారు అదిట బంగారంగా ఉంటుంది ఆ లంక అంతా కూడా అతను పరిపాలించేది. అది ఒకప్పుడు అతను అన్నటువంటి ఆ కుబేరుడిది. ఆ వివస్వ వీళ్ళు ఏంటంటే ఈ అన్నదమ్ములు, వీళ్ళు
వీళ్ళందరూ కూడా ఒకే తండ్రికి పుడతారనమాట. అతను తనక దీన్ని ఈయన లాక్కుంటాడు, కొంచెం బలవంతుడు కదండి అంచేత. సరే అన్నద ఇచ్చేస్తాడనుకోండి దీనికి. అతను దక్షిణ వైపు అక్కడికి కైలాసం పక్కనే శివుడు స్నేహితుడు కనుక అక్కడ అలకాపురి రాజధానిగా చేసుకుంటాడు. ఇది పుష్పకము వినం కూడా ఇతను తీసుకుంటాడు. సరే అయితే అన్నీ చూస్తుంటాడు, ఎక్కడ సీతాదేవి కనిపించదు. ఒకసారి మండోదరిని చూసి సీత అనుకుంటాడు, చపలచిత్వంతో అయ్యో నేను ఇలా ప్రవర్తించాను, ఆవిడ కాదనుకుంటాడు. ఇలా అవుతుంది. తర్వాత అశోకవనాన్ని నాశనం చేస్తూ ఉంటే అక్కడ ఆ జంబుమాలి అందరూ వస్తారు. చాలా అక్షయ్ కుమారుడు అనేవాడు రావణాసురుడు చిన్న కొడుకుని చంపేస్తాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. రెండోసారి వచ్చినటువంటి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి ఆయన కట్టుబడినట్టుగా ఉంటాడు. అంటే బ్రహ్మాస్త్రం అనగానే అతనికి గౌరవించాలి కదా మహానుభావుడు, కానీ కట్టుబడతాడు. నిజానికి ఆయనకి దాని ఏం చేయదు. అయితే ఆ బ్రహ్మాస్త్రం మామూలుగా అసలు పనిచేయదు. అయినప్పటికీ కూడా ఈ సేవకులు వచ్చేసి ఇంద్రజిత్తులకు భటులు ఇతని మీద ఒక లతలు తాళ్ళు అన్నీ కట్టేస్తారు. వాళ్ళు భయపడతారు అనమాట, మళ్ళీ ఏమైనా వీళ్ళు ఏమైనా చేస్తాడేమో అని. ఎందుకంటే అంతకు ముందే కొన్ని వేల మంది చచ్చారు. సరే అయితే వెంటనే ఆ బ్రహ్మాస్త్రం తాలూకా అది ఇదేంటంటే ప్రభావం, దాని మీద ఇంకోటి ఏదైనా కడితే ఆ అస్త్రం తాలూకా పట్టు విడిపోతుంది, అది ఇంకా పనిచేయదు. సరే తీసుకుని వస్తారు రాజ్యసభలో. ఆ రాజ్యసభలో దండను విధించమంటాడు, మరణదండ అంటాడు. అక్కడ విభీషణుడు ఉంటాడు. విభీషణుడు చెప్తాడు, రాజనీతి ఇది కాదన్నా, వచ్చిన రాయబారిని మనం చంపకూడదు అని చెప్తాడు. సరే విభీషణుడి మీద అతను కోపపడతాడు. సరే ఇతను అక్కడి నుంచి వస్తాడు, సీతాదేవిని చూస్తాడు. సీతాదేవిని చూసిన తర్వాత ఈ ముద్రిక ఇస్తాడు, రాముల వారు ఇచ్చింది. ఆవిడ చూడామణి ఇస్తుంది. ఆ చూడామణి చెప్తుంది, దశరథుడు వాళ్ళు నాకు మామగారు పెట్టారు వివాహ సమయంలో. సరే అక్కడి నుంచి ఈ ముద్రిక తీసుకొచ్చి రాముల వారికి ఇస్తారు. అక్కడితో సుందరకాండ అవుతుందండి. తర్వాత ఇంక యుద్ధకాండల్లో మనకి మహావీరుడు ఎవరంటే ఇతరే. అతను రావణాసురుడు ఎంత గొప్ప వీరుడు అంటే, ఈయన వచ్చి మొట్టమొదట ఇద్దరు కూడా ముఖాముఖి తలబడతారు. తలబడిన తర్వాత ఆయన కొట్టమంటాడు. పూర్వం చిన్నప్పుడు ఎలాగా ఆడుకునేవాడు, నువ్వు గుద్దరాని గుండెల మీద గుద్దితే వాడికి మనం గుద్దుతాం అనమాట. అలా అంటే చిన్నప్పుడు అలా ఉండేది. ఇప్పుడు గుండె జబ్బులు ఉన్నాయని తెలియదు కదండి పూర్వం మాకు, అలాగ ఆడుకునేవాళ్ళం. ఇలాగే ఒక గుద్దుతాట. గుద్దేసరికల్లా ఇంతటి ఆంజనేయ స్వామి ఇంత వరపుత్రుడు కూడా ఒక్కసారి ఆయన మూర్ఛలినట్టుగా పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఈయన మళ్ళీ లేస్తాడు, వాడు కొడతాడు, వాడికి రక్తం వస్తుంది అంత గట్టిగా. సరే అయిపోయింది. తర్వాత ఇంక యుద్ధం మొదలవుతుంది. రాముల వారేమో ఈ భూమి మీద నిలబడే యుద్ధం, వాడేమో దీని మీద. అప్పుడు ఈ ఆంజనేయ స్వామి భుజాల మీద ఎక్కించుకుని యుద్ధం చేస్తారు. సరే ఆ యుద్ధంలో అనేకటువంటి వీరులు లంకలో వాళ్ళు చనిపోతారు. రావణాసురుడు సేవకులు అందరూ కూడా. స్వతహాగా అతని చిన్న తమ్ముడు అయినటువంటి విభీషణుడు రాముల వారి పక్క వచ్చేస్తాడు. రాముల వారి పక్క వస్తాడు. అతని తాలూకా ఇంకోడు ఉంటాడు, ఆ కుంభకర్ణుడు అనేవాడు. వాడు వస్తూ ఉంటే వాళ్ళు చెప్తారట, వాడు ఒక యంత్రం వస్తుందని చెప్పమంటారట విభీషణుడు. ఎందుకంటే వీళ్ళు భయపడిపోతారని. వాడు అలా వస్తూ ఉంటే వాడు అలా నోట్లో పడేసుకుంటూ ఉంటాడు, మనుషుల్ని కాళ్ళతో తొక్కేస్తూ ఉంటాడు. ఆఖరికి రాముల వారు వాడిని వధిస్తారు. అక్కడ వీళ్ళు జైవిజయులు, రావణ కుంభకర్ణులు జైవిజయులు. వాళ్ళకి ఏంటంటే మొట్టమొదట వీళ్ళు ఈ సనక సనందనల శాపం ఉంటుంది. దానివల్ల ఏమిటంటే వీళ్ళు జైవిజయులు మొట్టమొదట హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా పుడతారు. తర్వాత రావణ కుంభకర్ణులుగా పుడతారు. తర్వాత శిశుపాల దంతభక్తులుగా పుడతారు. అప్పుడు కూడా కృష్ణుడే. అంటే 3 జన్మలు కావాలా, మీకు 12 జన్మలు కావాలా అంటాడు. 3 జన్మల్లో శత్రువులుగా ఉంటారా, లేకపోతే మిత్రులుగా అన్ని జన్మల్లో ఉంటారా అంటే 12 జన్మలు. అంటే అంతకాలం మేము నిన్ను విడిచిపెట్టి ఉండలేం కనుక మాకు 3 జన్మల్లోనే మోక్షం ప్రసాదించమని కోరుతారు జైవిజయులు. ఆ ప్రకారంగా ఇప్పుడు రావణ కుంభకర్ణులు అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇంకా రావణుడు వస్తాడనమాట. ఇంకా అయిపోయిన తర్వాత అప్పుడు ఈయన మాతలి ఆయన ఆ రథాన్ని ఇంద్రుడు రాముల వారికి పంపిస్తాడు. సరే ఆ యుద్ధం ఇచ్చేస్తాడు. వాడు సమస్యపోయిన తర్వాత రాముల వారు ఆంజనేయ స్వామిని వెళ్ళి మొట్టమొదట, నాయనా నా భరతుడు అక్కడ నందిగామంలో ఉంటాడు, వాడికి చెప్పు నేను వస్తున్నానని చెప్తాడు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాల్లో రాకపోతే ఆ రోజును చూసి ఆ గంటలో నేను ప్రాయోపవేశం చేస్తాను అని చెప్తాడట. అంచేత రాముల వారు మొట్టమొదటి ఈయన పంపుతారు. ఏంటంటే వాయువేగ మనోవేగాలతో వెళ్ళగలుగుతాను. ఆ ప్రజ్ఞ ఎవరికి లేదు భూమి మీద. సరే వెళ్తాడు, చెప్తాడు. తర్వాత రాముల వారు వస్తారు. రాముల వారికి పట్టాభిషేకం అవుతుంది, అంతా అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకో బాధ మనకి సినిమాల్లో వాటిలో చూపెడుతూ ఉంటారు.
రాముల వారు చూస్తుంటే సీతాదేవి ఒక హారం ఇలా పట్టుకుంటారట ఆవిడ వేసుకున్నది. సరే ఆవిడ గ్రహించి ఇమ్మంటారట. ఈ నీకు ఇస్తే మనకి సినిమాలో చూపెడతారు, ఇలా చూసి పళ్ళతో కొరికినట్టు అవన్నీ ఆ గింజలు పాడేస్తున్నట్టు దాన్ని విసిరేస్తున్నట్టు చూపెడతారు. ఏమండి అతనంత తెలివి తక్కువవాడ, నవవ్యాకరణ పండితుడు, ఎన్నో చక్కటి చదువుకున్నాడు ఆయన, సర్వశాస్త్రాలు కూడా. అది ఎంత కూడా సినిమాల్లో చూపెడుతున్నాడు, బాధగా ఉంటుంది. అలాగే తెబర ఎంగిళ్ళి పళ్ళు పెడుతూ ఉంటే అలా చూపెడుతున్నాడు. అది రామాయణంలోని ఘట్టాలు. ఆవిడ మతంగ మహర్షి తాలూకా శిష్యురాలు ఆవిడ. ఏమండి అలాంటి వాళ్ళు అలా చేస్తారా? కానీ సినిమా వాళ్ళు అలా చూపెడుతున్నారు. సరే అయిపోయింది. మనకేంటో ఇది మనకి ఈ దైవస్వత మన్వంతరం కదా. ఇప్పుడు మనకు జంబూదీప భరతవర్ష భరతకండి అస్మిన్ మేరు దక్షిణ దిగ్భాగే అని చెప్తాం కదా. ఇప్పుడు ఈ కల్పానికి ఇతను ఏమండి దాని ఏమిటంటే ఉండండి, ఈ కల్పానికి ఇతను కదా, ఇక్కడ ఒక కథ ఒకటి ఉంది. ఇతను అంటే మనకి రాబోయే దీంట్లో ఇతనే మనకి బ్రహ్మ అన్నమాట. ఈ కల్పానికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ కల్పంకి ఇప్పుడు దీనికి ఒక కథ చెప్తారు. ఒకసారి రాముల వారు చెప్తారట ఆంజనేయ స్వామికి వెళ్ళి, నాయన బ్రహ్మలోకం వెళ్ళు, సత్యలోకంలో అక్కడ నా ముద్రిక ఉంటుంది, ఆ ముద్రికను తీసుకురా, సీతాదేవి చూడాలనుకుంటుంది అంటాడు. నేను ఈ కల్పానంతటికి కూడా బ్రహ్మదేవుడు అతను ఈ ముద్రికను పెట్టి పరిపాలన చేస్తుంటాడని. సరే ఈయన వెళ్తారు. వెళ్ళిన తర్వాత రామాజ్ఞ కదా, వెళ్ళిన తర్వాత ఆ ముద్రికని అడుగుతారు. అంటే అతను అంటాడు, నేను ముద్రికను ఎలా ఇస్తాను, ఆ సీతాదేవి గారికి చూడాలన్నా ఆవిడకి కోపం వచ్చినా నేను ఇవ్వలేనిది, నాకు ఇది ఉండాలి పరిపాలనకి చెప్తారు. చెప్తే ఈయన కోపం వస్తుంది. రామాజ్ఞ కదా నేను పాటించాలని నీకు అడుగుతాడు. శరీరం పెంచేస్తాడు విపరీతంగా. ఇంకా సత్యలోకం అంతా నిండిపోతుంది, శరీరం చాలా భయంకరంగా ఉంటుంది. వెంటనే సనత్ కుమారుడిని పిలిచి ఏం చేయాలని అడుగుతారు బ్రహ్మ సలహా. అప్పుడు అంటాడు, మీరు ముద్రకి ఇచ్చేసేయండి అంటాడు. ముద్రకి ఇస్తారు. ముద్రకి తీసుకొస్తాడు. రాముల వారు ఆ ముద్రికను చూస్తారు. నాయన ముద్రకి తెచ్చావా, సంతోషం నాయన, ఎందుకు తెమ్మన్నానంటే ఇక ఈ ముద్రిక తర్వాత నీ దగ్గర ఉండవలసింది, భవిష్యత్ బ్రహ్మ నువ్వే నాయన నెక్స్ట్ రాబోయేటువంటి కల్పంలో అంటాడు. సరే అది అవుతుందండి. అంచేత మనకి రాబోయే కల్పంలో ఆంజనేయ స్వామి వారే. ఈయన మహాభారతం కలియుగంలో కూడా ఉంటారు, కలియుగం కాదు ద్వాపరయుగంలో కూడా ఉంటారు. మనకి ఈ భారతంలో సౌగంధికాపహరణం అని ఒక కథ ఉంటుంది. ఒక పుష్పం వస్తుంది, ఆ ద్రౌపది చూసి చాలా బాగుంది అంటే ఇలాంటి పుష్పం కావాలంటే వెళ్తాడు. అక్కడ ఆయన ఆంజనేయ స్వామిని భీముడు కలుస్తాడు. అప్పుడు ఇద్దరు కూడా వరప్రసాదులు కదా, సరే అన్నదమ్ములు అవుతారు. సరే ఆయన అక్కడ అలాగా మనకి ఆంజనేయ స్వామి ప్రతి చోట కనపడతాడు. తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా అనేటువంటి గొప్ప దీన్ని మనకి చేస్తున్నారు. 40 శ్లోకాలు అవధి భాషలో ఏదో ఉంటుందంటారు దాన్ని. సంకట హనుమాన్ దేవాలయం కూడా ఆయన టైంలోనే అంటే తులసీదాస్. ఇకపోతే రాముడు మనకి ప్రతి చోట ఈ యోగా చేసేవారు, వ్యాయామాలు చేసేవారు అందరికి కూడా ఇతనే దేవుడు. ఇతను అందరికి కూడా అండ. ఇతను ఏంటంటే ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు. మరి చెప్తారు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత ఆజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని చెప్పేసి మన వాళ్ళు చెప్తుంటారండి. మనకి ఆంజనేయుడు ఎన్నో విషయాలు ఇతన్ని పూజించడం వలన, ఇతనితో భక్తితో కొలవడం వలన వస్తాయి. ఇతను రాముడికి దాసుడు. అయితే మనం రాముడిని కొలవపోయి ఇతనికి మనం కొలిచి ఇతనికి దాసుడు మనం అయితే మనకి ఎన్నో ఇస్తాడు. ఏంటి తెలివితేటలు ఇస్తాడు, బలం ఇస్తాడు, కీర్తి ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు, నిర్భయత్వం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, చురుకుదనం ఇస్తాడు. ఏమండి మనకి చక్కగా మాట్లాడేటువంటి నైపుణ్యం ఇస్తాడు, ఎన్నో ఇస్తాడు మనకి ఇతను ఆంజనేయ స్వామి. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ధైర్యంగా మనం ఉండడం, ఆరోగ్యంగా ఉండడం. ఏమండి ఇతను అంచేత మనం అందరం కూడా ఈరోజు ఆంజనేయ స్వామిని మనం కొలుద్దామండి, ఆయనకి దండం పెడదాం. మహానుభావుడు, ఒక్క దండం చాలు మహానుభావుడు. ఇప్పుడు ఎవరికైనా మనకి ఏమైనా కావాలనుకోండి, మనం అతని దండం పెట్టి నమ్రతగా నాకు ఇది కావాలి అంటే చాలు. అది అందులో మనకి రామాయణంలో ముఖ్యమైనది సుందరకాండకి ఇతనే అంటారు. చేత మనం అందరం కూడా ఈరోజు ఈ హనుమత్ జయంతి ఈ సందర్భంగా వారికి అనేకటువంటి ప్రణామాలండి. ఏదో నాకు తెలిసినవి చెప్పాలనిపించింది, అది చెప్పానండి. అన్యదా భావించకండి, ఏమైనా తప్పులుంటే మన్నించండి. శుభం భూయాత్.